హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం జాబ్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడబోతున్నాం. కామర్స్, ఫినాన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కి, ఫ్రెషర్ కి అండ్ అలానే 0 to 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కి ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అకౌంటింగ్, డేటా సైన్స్, కస్టమర్ సపోర్ట్ అండ్ బిజినెస్ అనలైటిక్స్ లాంటి మల్టిపుల్ డొమైన్స్ లో జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 2021 నుంచి 2024 బ్యాచెస్ వరకు అప్లై చేయొచ్చు. సో వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. అండ్ అలానే డైలీ జాబ్ నోటిఫికేషన్స్ కావాలి అంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మేము పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ మీరు ఆ జాబ్స్ ఎక్స్పైర్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు అండ్ అలానే యూస్ఫుల్ కంటెంట్ తెలుసుకోవచ్చు. మెయిన్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే క్యాప్జెమినీ ఈస్ హైరింగ్ డేటా అనలిస్ట్ రోల్. క్వాలిఫికేషన్ వచ్చేసి BE ఆర్ బీటెక్ ప్లస్ MBA ఆర్ సిస్టమ్స్ ఎక్సెట్రా అయితే అడుగుతున్నారు. గుడ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంటున్నారు. 2021, 22, 23 అండ్ 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ గుడ్ ఎక్స్పోజర్ టు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అయితే అడుగుతున్నారు. గుడ్ టు హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ బిగ్ డేటా ఎకోసిస్టమ్స్ లైక్ హడూప్ అడుగుతున్నారు. హ్యాండ్స్ ఆన్ విత్ SQL అండ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ NoSQL డేటాబేసెస్ అడుగుతున్నారు. గుడ్ టు హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ R ఆర్ పైథాన్ లాంగ్వేజ్ అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే పూణే, ఇండియా. ఈ క్యాప్జెమినీ జాబ్ కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ అలానే దానికి ఎలా సింపుల్ గా ఆన్సర్ చేయాలి అనే క్వశ్చన్స్ అయితే ఇక్కడ మేము ప్రొవైడ్ చేసాము. సో చెక్ చేయండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే JLL ఈస్ హైరింగ్ జూనియర్ అనలిస్ట్. క్వాలిఫికేషన్ వచ్చేసి అకౌంట్ బ్యాక్గ్రౌండ్ BBA వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ అలానే బీకామ్ ఆర్ ఎంకామ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ అప్ టు 2 years ఇన్ ద ఫినాన్స్ అండ్ అకౌంట్ డొమైన్స్ లో అడుగుతున్నారు. స్ట్రాంగ్ అకౌంటింగ్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ ఎక్యురల్స్, పేమెంట్స్, రీక్లాస్ అడుగుతున్నారు. కంప్యూటర్ స్కిల్స్ ఇంక్లూడింగ్ ద ఎబిలిటీ టు ఆపరేట్ కంప్యూటరైజ్ అకౌంటింగ్ స్ప్రెడ్ షీట్స్ అడుగుతున్నారు. అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ MS ఎక్సెల్, పివియోట్, VLOOKUP ఫార్మల్స్ అడుగుతున్నారు. ఈ జాబ్ కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేసాము. అకౌంటింగ్ రోల్ కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ అలానే దానికి సింపుల్ గా ఎలా ఆన్సర్ చేయాలి అనే గైడ్ అయితే ఇక్కడే ఇచ్చాము. సో చెక్ చేయండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఏరియస్ ఇస్ హైరింగ్ ట్రైనీ డేటా సైన్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో అడుగుతున్నారు. దీనికి 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అంటే ఫ్రెషర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్ అండ్ కీ లైబ్రరీస్ అయితే అడుగుతున్నారు. అండర్స్టాండింగ్ ఆఫ్ బేసిక్ స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అడుగుతున్నారు. ఫెమిలియారిటీ విత్ SQL అండ్ డేటా మ్యానిపులేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్, ఇండియా. ఈ జాబ్ కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గైడ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసాము. సో చెక్ చేయండి. హైదరాబాద్ లో జాబ్స్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఫోన్ పే ఈస్ హైరింగ్ అడ్వైజర్ రోల్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 0 to 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ ఫేసింగ్ రోల్ లో అడుగుతున్నారు. హ్యావ్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటున్నారు. గుడ్ లెర్నబిలిటీ ఉండాలి. బీ అన్ యాక్టివ్ లిజనర్ అండ్ డీల్ వెల్ విత్ ఆబ్జెక్షన్. హ్యావ్ స్ట్రాంగ్ కస్టమర్ ఓరియంటేషన్ అండ్ ఎబిలిటీ టు అడాప్ట్ ఆర్ రెస్పాండ్ టు డిఫరెంట్ సెనేరియోస్ అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే బెంగళూరు, ఇండియా. ఈ ఫోన్ పే జాబ్ కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మోస్ట్లీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఎలా ఆన్సర్ చేయాలి అనేది అయితే ఇక్కడ మేము ప్రొవైడ్ చేసాము. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనే గైడ్ అంతా ఇక్కడ ఉంది. సో చూడండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మనకి అవైలబుల్ ఉన్న జాబ్ నోటిఫికేషన్స్. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను. మీ క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్ట్ కి తగ్గట్టు జాబ్స్ ని చూస్ చేసి అప్లై చేసి లింక్ ని వీడియోలో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. తప్పకుండా చూసి అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రంట్ లైన్స్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఆల్ ద బెస్ట్ అండ్ కీప్ లెర్నింగ్. బై బై.